హలో! హౌ టు స్టార్ట్ ఏ హ్యాండ్‌మేడ్ ఫ్యాబ్రిక్ జ్యువెలరీ బిజినెస్. ఫ్యాబ్రిక్‌తో జ్యువెలరీ తయారు చేసి మనీ ఎర్న్ చేయటం ఎలా? హౌస్ వైఫ్స్ అండ్ బిగినర్స్ కోసం పర్ఫెక్ట్ బిజినెస్ ఐడియా ఇది. సో, స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, వీడియో స్టార్ట్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడడం గానీ అసలు మర్చిపోవద్దు. వీటి ముందు నేను ఇంకా కొన్ని బిజినెస్ ఐడియాస్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీకు టైం ఉంటే అవి గానీ చూడండి. సో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు వీడియోలో నేను చెప్తాను హౌ టు స్టార్ట్ హ్యాండ్‌మేడ్ ఫ్యాబ్రిక్ జ్యువెలరీ బిజినెస్ ఫ్రమ్ హోమ్. సో, లైక్ ఇయర్ రింగ్స్, చోకర్స్, బ్యాంగిల్స్ అన్ని ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేయొచ్చు. అండ్ చాలా మంది కస్టమర్స్‌కి అవి యూనిక్‌గా అనిపిస్తాయి. సో, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఏ లో ఇన్వెస్ట్‌మెంట్ అండ్ క్రియేటివ్ స్మాల్ బిజినెస్ ఐడియా, దిస్ ఈస్ పర్ఫెక్ట్ ఐడియా. సో, ఫ్యాబ్రిక్ జ్యువెలరీయే ఎందుకు? వై ఫ్యాబ్రిక్ జ్యువెలరీ? ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ వై దిస్ బిజినెస్ ఈస్ సో గుడ్. బికాస్ లైట్ వెయిట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ. చాలా లైట్ వెయిట్ ఉంటాయి. సో, వన్స్ మీరు స్టార్ట్ చేసి మేకింగ్ చేస్తే మీకు ఆ లైట్ వెయిట్ అనేది తెలుస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ డిజైన్స్ లుక్ వెరీ యూనిక్ కంపేర్ టు రెగ్యులర్ జ్యువెలరీ. సో, నార్మల్గా మనం రెగ్యులర్ జ్యువెలరీ వేసుకుంటాం, ఇమిటేషన్ జ్యువెలరీ నార్మల్గా షాప్స్లో దొరికాయి. సో, ఇవి ఫ్యాబ్రిక్ జ్యువెలరీ అనేసరికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అండ్ యూనిక్గానే ఉంటాయి. అండ్ డిమాండ్ ఫర్ మ్యాచింగ్ సెట్స్. సో, అవుట్ఫిట్స్కి ఈ జ్యువెలరీ సెట్స్కి చాలా డిమాండ్ అయితే ఉంటుందన్నమాట వన్స్ మీరు మేకింగ్ చేస్తే. అండ్ లుక్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ లో ఇన్వెస్ట్మెంట్ బట్ హై క్రియేటివిటీ అండ్ హై రిటర్న్స్ అయితే వస్తాయి ఇందులో. సో, కొంచెం ఓపికతో మేకింగ్ అనేది చేయాలి కానీ మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. సో, బిగినర్స్కి పర్ఫెక్ట్ నేచర్ అండ్ పర్ఫెక్ట్ బిజినెస్ ఐడియా ఇది. కమింగ్ టు మెటీరియల్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో, ఇది స్టార్ట్ చేయడానికి, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి యూ నీడ్ ఫ్యాబ్రిక్. సో, లైక్ ఫ్యాబ్రిక్లో కాటన్, ఇక్కత్ ఫ్యాబ్రిక్, వెల్వెట్ ఎక్సెట్రా, లైక్ బేస్డ్ ఆన్ ఆ టైంలో ట్రెండింగ్ ఉన్న దాన్ని బట్టి. బట్ ఐ ప్రిఫర్ అండ్ నేనేం చెప్తానంటే కాటన్, ఇక్కత్. సో, బేసిక్గా స్టార్ట్ చేసేటప్పుడు కాటన్ చాలు, కొంచెం మంచిగా పోయినప్పుడు ఇక్కత్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ జ్యువెలరీ బేస్ ఐటమ్స్ లైక్ షేప్ బేసెస్, హుక్స్ అంటే బ్యాక్ సైడ్ హుక్స్ ఉంటాయి కదా అవి, అండ్ జంప్ రింగ్స్, చోకర్ బేసెస్, చోకర్స్ చేయడానికి అంటే చోకర్ సెట్స్ ఉంటాయి కదా అవి చేయడానికి, అండ్ బ్యాంగిల్స్ చేయడానికి బ్యాంగిల్స్, ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఉంటాయి అవి, అండ్ సిజర్స్, గ్లూ గన్, అండ్ ఆల్సో నీడిల్స్, థ్రెడ్, ఫ్యాబ్రిక్ గ్లూ మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి డెకరేటివ్ ఐటమ్స్ లైక్ స్టోన్స్, బీడ్స్, మిర్రర్స్, పియర్స్ అండ్ పియర్ చైన్స్ ఉంటాయి అవి. సో, ఇక చాలా ఉంటాయి. లైక్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి ఈ పర్టికులర్ బిజినెస్కి 500 నుంచి 1500 లోపల బేసిక్ మెటీరియల్స్ తీసుకోవచ్చు. అండ్ లైక్ మీరు అరౌండ్ 10 to 15 డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు. ఆ పర్టికులర్ అమౌంట్కి మీకు 10 to 15 డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు. సో, నెక్స్ట్ కమింగ్ టు వాట్ ప్రోడక్ట్స్ టు మేక్. సో, ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని ఆ బేసిస్ తీసుకొని అసలు ఏం ప్రోడక్ట్స్ మేకింగ్ చేయాలి. సో, ఫ్యాబ్రిక్ జ్యువెలరీలో యూ కెన్ స్టార్ట్ విత్ ఫ్యాబ్రిక్ ఇయర్ రింగ్స్. ఫస్ట్ స్టెప్ వచ్చి ఫ్యాబ్రిక్ ఇయర్ రింగ్స్, లైక్ బేసిక్గా రౌండ్ షేప్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకొని మంచిగా ఫ్యాబ్రిక్ ఇయర్ రింగ్స్ చేయొచ్చు. అండ్ ఆల్సో హూప్స్ ఉంటాయి కదా, సో హూప్స్ అండ్ లేయర్ ఉంటాయి కదా, లైక్ మనకి చైన్స్ మిక్స్ చేసి అంటే చైన్స్ కనెక్ట్ చేస్తాం, సో ఆ టైప్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫ్యాబ్రిక్ చోకర్స్. సో, బీడ్స్, స్టోన్స్ యూస్ చేసి చోకర్స్ చేయొచ్చు సింపుల్గా. అండ్ ఆల్సో ఫ్యాబ్రిక్ బ్యాంగిల్స్. సో, ప్లాస్టిక్ బ్యాంగిల్స్కి ఫ్యాబ్రిక్ని వ్యాప్ చేసి, సో ఈ ఫ్యాబ్రిక్ బ్యాంగిల్స్ అనేవి ఎక్కువగా ఎలాగంటే నవరాత్రి టైంలో బాగా ఎక్కువ సేల్స్ వస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచింగ్ సెట్స్. సో, మ్యాచింగ్ సెట్స్ అంటే లైక్ ఒకే ఫ్యాబ్రిక్, ఇప్పుడు మీరు కాటన్ తీసుకున్నారనుకో, కాటన్ తోటి హెయిర్ బో, ఇయర్ రింగ్స్, చోకర్స్ మొత్తం సెట్ చేశారంటే లైక్ కాంబో అవుతుంది అనమాట. సో, ఇన్ని చేయొచ్చు మీరు ఒక్క ఫ్యాబ్రిక్ తోటి. సో, అందుకనే నేను చెప్పాను కదా ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ, అంటే 500 to 1500 అనే ఇన్వెస్ట్మెంట్ కొంచెం తక్కువే. సో, ఆ ఇన్వెస్ట్మెంట్తోకి మీరు ఓవరాల్గా 10 to 15 ప్లస్ సెట్స్ చేయొచ్చు అనమాట. డిజైన్స్ అయితే మీరు మేకింగ్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ప్రైసింగ్ అండ్ ప్యాకింగ్. సో, ప్రైసింగ్ ఫార్ములా చాలా సింపుల్. మెటీరియల్ కాస్ట్ ప్లస్ టైమ్. సో, మీరు లైక్ మీరు ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నారో అది ప్లస్ ప్యాకింగ్ ప్లస్ ప్రాఫిట్. సో, ఎగ్జాంపుల్లో మనకి ఇయర్ రింగ్స్ కాస్ట్ లైక్ మెటీరియల్ కాస్ట్ అనేది 30 రూపీస్ పడింది, ప్లస్
50 లేబర్ చార్జ్ అండ్ ప్లస్ 20 ప్యాకింగ్ అండ్ ప్లస్ 50 ప్రాఫిట్. సో ఈక్వల్స్ టు 150 ఫైనల్ ప్రోడక్ట్ అయ్యే మొత్తం మేకింగ్ అయ్యేసరికి 150 అవుతుంది అనమాట ఫైనల్. చోకర్స్ వచ్చేసరికి లైక్ 200 నుంచి 400 రేంజ్ అయితే పడతాయి. ఇయర్ రింగ్స్ వచ్చి 120 నుంచి 200 పడతాయి. అదే ఈ రెండు కలిపి సెట్స్ చేస్తే 300 నుంచి 700 వరకు పడతాయి డిపెండింగ్ ఆన్ డిజైన్ ని బట్టి. సో సింగిల్ ఇయర్ రింగ్స్ చేసినప్పుడు నేను ఏదైతే 120 చెప్పానో సో అదేంటంటే కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ అనమాట. సో సింపుల్ ఇయర్ రింగ్స్ ఎట్లాగంటే 99 నుంచి స్టార్ట్ అవుతాయి. సో 99 నుంచి ఏదైతే రౌండ్ ఉంటాయి కదా సో అవి 99 నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగా ఇంకా మనకి బేస్డ్ ఆన్ మోడల్స్ని బట్టి బేస్డ్ ఆన్ డిజైన్స్ని బట్టి మనం నెంబర్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ప్రైసింగ్ అయితే మనకి పడేది చాలా తక్కువ, బట్ మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసరికి ఎక్కువ ఉంటుంది. సో మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో పర్టికులర్గా దీనికి ప్యాకింగ్ వచ్చేసరికి చిన్న స్మాల్ కార్డ్ బాక్సెస్ ఉంటాయి కదా అవి, లేకపోతే ఫ్యాబ్రిక్ పౌచెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ రెండు యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ ఫ్యాబ్రిక్ జ్యువెలరీకి ప్రీమియం టచ్ అనేది ఉంటుంది. అండ్ కస్టమర్కి ఏంటంటే ప్రీమియంగా ఉన్నాయి ఇవి అని ఒక ఫీల్ వస్తుంది అనమాట. కార్డ్బోర్డ్ బాక్సెస్ కానీ లేదంటే ఫ్యాబ్రిక్ పౌచెస్ ఉంటాయి అన్నమాట. సో అవైనా ఈ రెండింటిని యూజ్ చేస్తే బెస్ట్. అండ్ ఎక్కడ సేల్ చేయాలి? ఓకే మొత్తం అన్నీ ఉన్నాయి, బట్ వీటిని మేము ఎక్కడ సేల్ చేయాలంటే యాజ్ యూజువల్ కానీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, మీషో, ETSY, లోకల్ ఎగ్జిబిషన్స్, లోకల్ బొటిక్స్ అండ్ కొలాబరేటింగ్ విత్ క్లాతింగ్ బ్రాండ్స్. సో క్లాత్ బ్రాండ్స్ ఉంటాయి కదా, సో లైక్ వాళ్ళ దగ్గర ఏంటంటే ఆ క్లాత్ యూజ్ చేసుకొని మీరు ఇయర్ రింగ్స్ చేసి వాళ్ళతో కొలాబరేషన్ చేసినప్పుడు ఎక్కువ మందికి అది ఎక్స్ప్లోర్ అవుతుంది అనమాట. లైక్ వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఒక ఫ్యాబ్రిక్ తోటి జ్యువెలరీ చేస్తున్నారు ఇది. నెక్స్ట్ కమింగ్ టు మార్కెటింగ్ టిప్స్. సో మార్కెటింగ్ ఏంటంటే యాజ్ యూజువల్ గానే మీరు లైక్ స్టైలింగ్ కానీ అంటే ఫస్ట్ మీరు ఏదైతే చేస్తారో మేకింగ్ సో అవి బిహైండ్ ద సీన్స్ కానీ స్టైలింగ్ కానీ అండ్ వాటన్నిటికీ ఆ వీడియోస్ అన్నిటికీ మీరు మంచిగా ట్రెండింగ్ ఆడియో యాడ్ చేసి మీరు ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ వీటన్నిటిలో పోస్ట్ చేస్తే అదే మీకు మంచిగా మార్కెటింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే సీజనల్ కలెక్షన్స్ లైక్ ఇవి జ్యువెలరీ రిలేటెడ్ కాబట్టి ఒక్కొక్క సీజన్ కి మనకి లైక్ వెడ్డింగ్ అవ్వచ్చు, కాలేజ్ వేర్ అవ్వచ్చు, అట్లాగా సీజన్ రిలేటెడ్ మీరు కనుక లాంచ్ చేస్తే ఇంకా మంచిగా వెళ్తాయి. సో ఇది జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఒకవేళ మీకు మెటీరియల్స్ డీటెయిల్ గా తెలుసుకోవాలి అండ్ ఎలా మేకింగ్ చేస్తారు ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఏం నీడ్ ఉందో అది. సో దాన్ని బట్టి నేను ఈ వీడియోని ప్లేలిస్ట్ లో చేసి సో కంటిన్యూషన్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో మీరు ఇంకా నీట్ గా ఈ వీడియోస్ చూసే మీ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఎవరైతే హోమ్ మేకర్స్ ఉన్నారో, ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే బిగినర్స్ స్టార్ట్ చేయాలనుకున్నారో వాళ్ళందరికీ ఈ బిజినెస్ అనేది చాలా యూస్ఫుల్ అండ్ యూనిక్ వేగా ఇంకా మంచిగా పోతుంది అనమాట మార్కెట్లో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఏంటనే డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ బాయ్, టేక్ కేర్.